డీటెయిల్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో మూడో రోజు విచారణ ముగిసింది. చాణక్యతో పాటు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని వేరువేరుగా విచారించింది సిట్. ఈ స్కామ్ తో తనకు సంబంధం లేదని చెప్పారు కేసిరెడ్డి. లిక్కర్ స్కామ్ వెనుక బిగ్ బాస్ ఎవరో చెప్పాలంటూ ప్రశ్నించారు. విచారణ అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య తరలించారు అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో మూడో రోజు విచారణ ముగిసింది. చాణక్యతో పాటు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని వేరువేరుగా విచారించింది సిట్. అయితే ఈ స్కామ్ తో తనకు సంబంధం లేదని చెప్పారు కేసిరెడ్డి. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో కూడా ఎలాంటి సమాధానాలు రాలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజుకు మూడో రోజు కూడా కేసిరెడ్డిని విచారించింది సిట్ అధికారులు. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో అటు ఏమనగా ఉన్న కేసిరెడ్డిని, ఏ8గా ఉన్న చాణక్యని విచారించారు. అయితే ఇప్పటి వరకు కూడా అటు సిట్కి అయితే సరైన సమాధానాలు రాలేనట్టే సమాచారం అయితే అందుతుంది. మరి ఇంకొక రోజు విచారణకి పిలుస్తారా? దీని తర్వాత ఏ విధంగా సిట్ ముందుకెళ్తుంది, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తుందా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మూడో రోజు అయితే ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ విచారణ అయితే పూర్తయినట్టు తెలుస్తుంది. మరి ఈ రోజైనా అటు సిట్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వేశారో, ఏమైనా ఆన్సర్స్ రాబట్టారా? డీటెయిల్స్ ఏంటి? మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని, అలాగే ఏ8 ఉన్న చాణక్యని ఇద్దరిని ఈ రోజు కూడా విడివిడిగా విచారించారు. నిన్న ఇద్దరిని కలిపి మధ్యాహ్నం అంతా విచారించారు. కానీ ఈ రోజు లిక్కర్ స్కామ్ కు సంబంధించి దీని వెనుకున్న బిగ్ బాస్ ఎవరో చెప్పాలంటూ కూడా పదే పదే సిట్ అధికారులు ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. కానీ దానికి మాత్రం ఏ రకమైన సమాధానాన్ని కానీ సమాచారాన్ని ఇవ్వలేదు. ప్రతి ప్రశ్న కూడా దాటవేసే ధోరణే కేసిరెడ్డి అలాగే చాణక్య తప్పించుకునే ప్రయత్నం చేశారు. నిన్న మొన్న ఈ రోజు 3 రోజులు కలిపి దాదాపుగా 120 పైగా కూడా ప్రశ్నలు వేశారు. దాదాపుగా 80 ప్రశ్నలకు సంబంధించి ఏమాత్రం కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ధోరణే అవలంబించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి 7 రోజులు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ ఇవాళతో 3 రోజులు కస్టడీ ముగిసింది. మరొక 4 రోజుల పాటు కస్టడీలో విచారించాల్సిన నేపథ్యంలో ఈ 4 రోజుల్లో కీలకమైన ఆధారాలు సేకరించాలని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. రేపు ఎల్లుండిలో ఖచ్చితంగా కీలకమైన సమాచారాన్ని రాబట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు కనుకైనా విచారణకు సహకరించకపోతే మరొకసారి కస్టడీకి తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎట్టకేలకు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టేందుకు అధికారులు విస్తృతమైన ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. అఖిల, అయితే శివ, అటు ఇప్పటికే జరిగిన విచారణలో కూడా అటు సిట్కి సంబంధించి ఎన్ని సరైన సమాధానాలు రాలేనట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే వేరువేరుగా విచారించిన నేపథ్యంలో వీరిద్దరిని కలిపి విచారించే అవకాశం ఏమైనా కల్పిస్తుందా? అంటే నిన్న ఇద్దరిని కలిపి మధ్యాహ్నం నుంచి కూడా ఇద్దరిని కలిపి విచారణ చేపట్టారు. ఉదయం వేరువేరుగా విచారణ చేపట్టారు, మధ్యాహ్నం ఇద్దరిని కలిపి విచారణ చేపట్టారు. ఈ రోజు వేరువేరుగానే విచారణ చేపట్టినప్పటికీ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి అయితే మాత్రం ఎటువంటి సమాధానం రావట్లేదు. చాణక్యకి సంబంధించి మాత్రం కేసిరెడ్డి తనకి ఏదైతే బాధ్యతలు అప్పచెప్పాడో ఆ బాధ్యతల్ని మాత్రం తాను నిర్వహించాను, పలానా వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసుకొని పలానా వ్యక్తికి ఇవ్వండి అని మాత్రమే చెప్తాడు. ఆ చెప్పిన వ్యక్తికి మాత్రం తాను నగదు అందజేశాను, కానీ అక్కడ ఎవరికి ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు ఏమిటి అనే సమాచారం తన వద్ద లేదు. తాను ఎప్పుడు కూడా వైసీపీ ఆఫీస్కి కానీ లేకపోతే మాజీ సీఎం జగన్ నివాసానికి కానీ తాను వెళ్ళలేదని చెప్పి కూడా చాణక్య చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. అలాగే మిథున్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి పాత్ర ఏంటి అని చెప్పి ప్రశ్నించినప్పుడు కూడా మిథున్ రెడ్డితో తాను ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదని కూడా చాణక్య అయితే చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే శివ, ఇప్పటికే అటు సిట్ దగ్గర ఎలాంటి ఆధారాలు అయితే ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? మరి విచారణకు సహకరించిన నేపథ్యంలో కూడా వీరి కాల్ డేటా అలాగే అటు బ్యాంక్ డేటాకి సంబంధించి కూడా అటు చెక్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇప్పటికే 3 రోజుల పాటు విచారణ చేపట్టారు. మరొక 4 రోజులు కూడా విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంది. సిట్ అధికారులకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో 2019లో ప్రభుత్వం ఏర్పడితే 2020 నుంచి కూడా లిక్కర్ స్కామ్ అందుబాటులో తీసుకొచ్చారు. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలోని ఆ విధి విధానాలను, వాటన్నిటికి సంబంధించిన ఆధారాలని, అలాగే కాల్ రికార్డ్స్, కొన్ని సీసీ ఫుటేజ్ ని, వీటన్నిటిని కూడా కేసిరెడ్డి ఎదుట ప్రవేశపెట్టి ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఆయన తప్పించుకునే దూరంలోనే అవలంబిస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు చాలా కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఖచ్చితంగా కేసిరెడ్డి వద్ద నుంచి కూడా సమాచారాన్ని లేగేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ కేసిరెడ్డి కనుక సమాచారం ఇవ్వకపోతే ఈ కేసులో
మొత్తం 29 మంది నిందితులు ఉన్నారు కాబట్టి మిగిలిన నిందితులు కూడా ఒక్కొక్కరిగా అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు మరొక 25 మందిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో మిథున్ రెడ్డి ఒక్కరికి మాత్రమే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ అయితే మంజూరైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మిథున్ రెడ్డి కూడా విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి 4 రోజుల పాటు విచారించిన తర్వాత ఈ 4 రోజులు ఆయన ఏ రకమైన సమాచారం ఇస్తారు, ఆయన ఇచ్చిన సమాచారం ఏ రకంగా ఉంది దాన్ని బేస్ చేసుకుని కూడా మిగతా అప్డేట్ చేస్తున్న అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఇక అటు ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా బిగ్ బాస్ ఎవరనే దానిపై ఫోకస్ చేసింది సిటీ. ఈ నేపథ్యంలో అటు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అలాగే చాణక్యను కూడా విచారిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా వారి వద్ద నుంచి సరైన సమాధానాలు రాబట్టకపోవడంతో తర్వాత కూడా ఇంకా 4 రోజులు వారిని విచారించే అవకాశం ఉంది. మరి ఈ 4 రోజుల్లో కూడా ఎలాంటి సమాచారం రాబడతారనేది వేచి చూడాలి.